ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని అంగలకుదురులో జరిపారు. ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం రోజైన సోమవారం రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు పేరిట నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలని స్వామివారికి అర్చన చేయించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా, ప్రజాసేవకుడుగా, ఒక ఎమ్మెల్యేగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశం మొత్తం కూడా గుర్తించదగిన నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క జీవిత ప్రయాణం కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, అమరావతి పునర్నిర్మాణం కోసం వారి యొక్క మేధో సంపత్తిని, ప్రపంచంలో ఉన్న మార్పులన్నింటినీ కూడా వారు గమనిస్తూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా ఏదైతే రాబోయే తరాల వారికి అందుబాటులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీ అనే టెక్నాలజీస్తో కానివ్వండి, రేపటి రోజు మనదే, భవిష్యత్తు మనదే అనే ఒక నినాదంతో ముందుకు నడుస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కూటమి పార్టీలు అన్ని తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెనాలి రూరల్ మండలం తరఫున కూడా ఈరోజు రూరల్ మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో వారి పేరున అభిషేకం చేసి, మరి అటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ, జనసేన కానీ కూటమి పార్టీలన్నీ సంతోషంగా ప్రజా పాలనలో ముందడుగు వేయాలని, ప్రజలందరూ సంతోషాలతో, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, మంచి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని మేము గట్టి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 77వ జన్మదిన సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మా తెనాలి మండల పార్టీ అధ్యక్షులు నందకిషోర్ గారి నాయకత్వంలో ఈరోజు అంగలకూదురులోని శివాలయంలో వారు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తూ